అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వేంపల్లెలోని పాపాకి నది తీర ప్రాంతంలో వరద నీరు రావడం జరిగింది. ఆ వరద నీరును చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా పోవడం జరుగుతుంది. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఇసుక తోలడంలో గుంతలు దాదాపు 1000 అడుగుల లోతులు తీయడం జరిగింది. ఆ గుంతలు నీటితో కూడిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవగాహన లేమితో అక్కడికి పోయి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దానికోసం మేము ఈరోజు వేంపల్లె మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ లో మా యొక్క డిమాండ్లు ఏమిటంటే అక్కడ ప్రమాదం జరుగుతుందనే బోర్డులు పెట్టాలి. అదేవిధంగా వీళ్ళ సిబ్బందిని అక్కడికి పంపించి స్థానికులు అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు తెలియజెప్పాలా, ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, లోపలికి వెళ్లొద్దు, గుంతలు ఉన్నాయని తెలియజెప్పాలని మేము సీఏ గారిని రిక్వెస్ట్ చేసేదానికి వచ్చాము. ఇక్కడ సీఏ గారు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైటర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజలు ప్రమాదానికి గురి కాకుండా పోలీసు వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.